హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫడ్జ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ దీన్ని జస్ట్ 10 నుంచి 15 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చాక్లెట్ ఫడ్జ్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. చాక్లెట్ ఫడ్జ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ట్రేన్ కానీ లేదనంటే స్టీల్ ప్లేట్ కానీ అల్యూమినియం ప్లేట్లు కొంచెం అంచు ఉండేవి తీసుకోండి. ఇక్కడ నా దగ్గర రౌండ్ షేప్లో అయితే ఉన్నాయి, కానీ స్క్వేర్లో కానీ లేదంటే రెక్టాంగిల్లో కానీ లేవు. అందుకని గాజు దాంట్లో చేస్తున్నాను. దేంట్లో అయినా కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఆడియో ఎకో బేక్ షీట్ని యూజ్ చేస్తున్నాను. ఇది కుకింగ్ కానీ బేకింగ్ కానీ చాలా బాగుంటుంది. ఈ షీట్ని జస్ట్ ఈ విధంగా టేర్ చేసేసుకుని దాంట్లో పెట్టేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ట్రేని కానీ లేదంటే ఏదైనా ప్లేట్ని కానీ సెట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని కానీ లేదంటే ఏదైనా గిన్నెని కానీ పెట్టుకోండి. పెట్టుకుని అందులోకి 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువగా తేనె అనేది వేసుకోండి. ఈ విధంగా వేసుకుని తర్వాత ఇందులోకి జస్ట్ ఒక్క చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని ఫస్ట్ కలుపుకోండి, స్టవ్ ఆన్ చేయొద్దు. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 లేదా 3 నిమిషాల పాటు కండెన్స్డ్ మిల్క్ అనేది మనకి థిక్గా ఉంటుంది కదా, అది కొంచెం పలచపడి వేడి తగిలితే ఆటోమేటిక్గా పలచగా అయిపోతుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోండి. ఇలా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే వేడి తగిలి కొద్దిగా మనకి పలచపడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని 250 గ్రామ్స్ వరకు డార్క్ చాక్లెట్ని వేసుకోండి. ఇది ప్లెయిన్ చాక్లెట్, నార్మల్గా మనకి బయట స్టోర్లో ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ చాక్లెట్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే చాక్లెట్ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ 1 లేదా 2 నిమిషాల్లో తొందరగానే కలిసిపోతుంది. కలుపుకుంటూనే ఉండండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ మనకి ఫ్లేవర్ కూడా మారిపోతుంది. అందుకని కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు చాక్లెట్ అనేది చక్కగా కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం కరిగిపోయి ఇలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా చాక్లెట్ అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగానే 1/2 కప్పు వరకు పల్లీలను డ్రై రోస్ట్ చేసుకుని వాటి మీద ఉన్న పొట్టు తీసేసి వాటిని ఈ విధంగా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్ అంతా జీడిపప్పును కూడా అదే విధంగా డ్రై రోస్ట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1/2 కప్ అంత బాదం పప్పును కూడా డ్రై రోస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా నట్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ చాక్లెట్ అంతా కూడా ఈ నట్స్కి చక్కగా పట్టేటట్లు లో ఫ్లేమ్లోనే చక్కగా కలిసేటట్లు కలుపుకోండి. అండ్ ఇక్కడ నేను మీకు లాస్ట్లో కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ముద్దలాగా రావాలన్నమాట. చూసారు కదా కలుపుతూ ఉంటే ఏ విధంగా ఉందో. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ చాక్లెట్ ఫడ్జ్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ట్రేలో కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో కానీ వేసేసుకుని జస్ట్ అలా లెవెల్ చేసుకోండి. స్పాచులర్ కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ లెవెల్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో 3 నుంచి 4 గంటల పాటు పెట్టుకోండి. 3 నుంచి 4 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి చాక్లెట్ ఫడ్జ్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ట్రేక్ కూడా ఎక్కడా కూడా అంటుకోదు. ఆడియో ఎకో బేక్ షీట్ని యూజ్ చేశాం కదా, చూసారా చక్కగా ఊడొచ్చేస్తుంది. ఈ ఆడియో ఎకో బేక్ షీట్ని కూడా తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. అండ్ మీరు పీసెస్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం షార్ప్గా ఉండే నైఫ్ని తీసుకోండి, లేదంటే మీకు చక్కగా పీసెస్ అనేవి రావు. అండ్ నైఫ్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన షేప్స్లో పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ పిల్లలకి ఎంతో ఇష్టమైన, పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా చాక్లెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.